పుష్కర ఘాట్ లో గానీ చాలా చాలా పార్టీ మీటింగ్లలో కూడా చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా శవాల మీద మొత్తం ఎలా ఏర్పడే రాజకీయాలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇలాంటి రాజకీయాలు జరగద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి రాజకీయాల్ని ఇతర పార్టీల మీద రుద్దుతూ ఇతర నాయకుల మీద ఒక సెలబ్రిటీని తన ఫేమ్ ను కించపరిచేలా చేస్తూ ఆ, అతన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే, ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం బయట ఇట్లా ఇద్దరి ప్రాణాలు పోయినాయి అనేసి ఏసీపీ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా లేదు నీ సినిమా చూసిన తర్వాతే ఇక్కడికి వెళ్ళి కలుగుతా అని చెప్పడంతోనే డీసీపీ వచ్చి మరి మిమ్మల్ని ఇక్కడ బయటికి రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పేదాకా బయటికి రాలేదు. మళ్ళీ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా చెయ్యి ఊపుకుంటా బయటికి పోయిండు అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే అండి, ఇప్పుడు దాని మీద మా అల్లు అర్జున్ గారు పూర్తి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రెస్ మీట్ ద్వారానే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఓయూలో ఉన్న కాంగ్రెస్ ముసుగులో ఉన్న ఓయూ నాయకులు ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్ళు వేయడం, ఇంకా వాళ్ళ పూల మొక్కలన్నీ పగలగొట్టడం జరిగింది. ఈ రోజు వీళ్ళందరూ అల్లు అర్జున్ ఇంటి మీద వెళ్ళి దాడి చేస్తున్నారు. అదే గురుకులాల్లో చనిపోయిన 49 మంది పిల్లల చూడడానికి ఏ కోమటిరెడ్డి పోలే ఒక ఎవ్వరు కూడా 25 లక్షలు కాదు కదా, కనీస పరామర్శ కూడా చేయలేదు. ఈ రోజు చావుల మీద అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 49 మంది పిల్లలు చనిపోయారని పూర్తి వాళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ కనీసం పరామర్శ పోని ఈ రోజు సీఎం అల్లు అర్జున్ గారి పరి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే మీరు ఏమంటారు అసలు అక్కడ జరిగిన ఇష్యూ మీద అసలు ఎవరిది తప్పుందని మీరు అనుకుంటున్నారు? తప్పంటే ఏం లేదండి, చిన్న పిల్లల్ని 18 సంవత్సరాలు దాటిన పిల్లలు వైన్ షాప్ లకే అలవ్ లేదు. అలాంటి సినిమాలకు సిగరెట్లకు మందు తాగడానికి వాళ్ళకు అలవ్ లేనప్పుడు సినిమా థియేటర్లకు తీసుకుపోవడం తల్లిదండ్రులు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి ఆలోచించాలి వాళ్ళు కూడా. గురించి తెలిసిన తర్వాత కూడా ఓకే నేను ఫైట్ అయిపోయిన తర్వాత వస్తాను అన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అవును వస్తాడు, ఇప్పుడు రావడానికి 5 days 3 days అని కాదు, ఆయన కూడా కొంచెం చాలా బాధతోనే ఉన్నాడు. ఒక ఫ్యామిలీ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టిండు అని చెప్తున్నాం కదా, ఎందుకంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయనకు సమాచారం రాలేదని పూర్తిగా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. వాస్తవానికి అతనికి ఎలాంటి ఇంటిమేషన్ రాలేదని కూడా పూర్తి స్థాయిగా చెప్పిండు. కోర్టులో కేసు ఉన్నప్పుడు కేసు ఉల్లంఘించి మాట్లాడడం కరెక్ట్ అండి. అందుకే దానిపైన మేము ఏం మాట్లాడతలేము. అసెంబ్లీ వరకు జరిగిన మొన్న ప్రెస్ మీట్ వరకే చెప్తున్నాం. అల్లు అర్జున్ మాట్లాడడం వల్లే కదా ఇప్పుడు ఈ చిక్కులో మళ్ళీ విచారణ కానీ కేసు విచారణ రావడం కానీ. అదే అంటున్నా, ఒక హీరోను డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా పొలిటికల్ డిఫేమ్ చేసే అల్లు అర్జున్ ఇమేజ్ ని తగ్గించే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ కేసు నుంచి బయటకు తీసుకురావడానికి ఈ రోజు విచారణ అన్నారు. బౌన్సర్ మీద కేసు పెట్టడం కానీ A1 K6 కూడా ఉన్నది కూడా యాజమాన్యం సంజయ్ థియేటర్ యాజమాన్యం ఉంది, మేనేజర్ కావచ్చు ఏదైనా. అవునండి, ఇప్పుడు అదే అంటున్నాం కదా, ఇన్ని రోజులు అవుతుంది వాళ్ళు చనిపోయి, ఈ 4 రోజుల నుండి ఇంతగానం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు, ఎవరు తప్పు అంటారు? ఇదంతా రాజకీయ పరంగా రేవంత్ రెడ్డి చేశారంటున్నారు, ఏంటిది? ఇంకా తప్పంటే తప్పు ఒకరిదని చెప్పలేమండి. పిల్లల ఆనందం కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లడం జరిగింది. అలాంటిది అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన, దానికి మనం ఎవరి బాధ్యతలను చేయలేము. కానీ ఈ 4 రోజుల నుండి ఆమె చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఈ 4 రోజుల నుండి వీళ్ళు రాజకీయం ఎందుకు చేస్తున్నారో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీని మీదే కొంచెం డౌట్స్ వ్యక్తం చేస్తారు. ఇష్యూ జరిగింది 4వ తారీఖున జరిగితే వీళ్ళు అరెస్ట్ చేసింది 13వ తారీఖు. సో ఈ 8-9 రోజులు ఏం చేశారు? అదే అండి నేను చెప్తున్నా కదా, ఇదంతా పూర్తిగా కాంగ్రెస్ నాయకులు జరిపిస్తున్న దాడులు. ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసే ఈ ఓయూ విద్యార్థులు, ఇంతమంది అమ్మాయిల రేప్ జరుగుతుంటే ఎవరు మాట్లాడరు, పిల్లలు చనిపోతుంటే మాట్లాడరు, ఇంత కాళేశ్వరం మీద అక్రమాలు అంటారు, ఏదో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద మాట్లాడకుండా ఒక సెలబ్రిటీని డిఫేమ్ చేసే ప్రయత్నం పూర్తిగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా 18 లంచ్ అంత హుటాహుటిగా తీసుకొచ్చారు, అంత గొప్ప వ్యక్తి ఏముందన్నారు. అలాగే వచ్చి ఎవరైతే ఈ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారో వాళ్ళు కూడా తెల్లారితే 7 గంటల బెయిల్ అనేది కోర్టు నిబంధనల మేరకే ఇచ్చారు కదా, వేరే విధంగా ఇవ్వలేదు. ఇంకొకటి బెయిల్ అనేది ఆయన లా ప్రకారమే తెచ్చుకున్నాడు, లేదా అక్రమంగా వేరే
వేరే సోర్స్ లో తెచ్చుకోలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజా సమస్యలను విడిచిపెట్టి ఈ రోజు ఒక పర్సన్ ని టార్గెట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు కదా. మొన్న నాగార్జునను అది ఇన్కన్వెన్షన్ గురి చేసిరు, ఈ రోజు అల్లు అర్జున్, రేపు ఇంకెవరు సినిమా ఇండస్ట్రీలో అది అర్థం కాకుంటుంది ఇప్పుడు జనాలు. రేవంత్ రెడ్డి అంతా కావాలని సినిమా ఇండస్ట్రీ పై ఈ విధంగా చేయడం ఎంతవరకు అనుకుంటున్నారు మీరు? అదే అంటున్నాం కదా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కాదు, ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసిరు, బండలు వేసిరు, ఆయన అద్దాలన్నీ పలగొట్టిరు, ఎమ్మెల్యేలకు ప్రొటెక్షన్ లేదు, ఈ రోజు సినిమా హీరోలకు ప్రొటెక్షన్ లేదు, సామాన్య మానవులకు ప్రొటెక్షన్ లేదు, లగ్జరీ బాధ్యతలను చూస్తుంది. ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా కూడా మొత్తం ఈ ప్రభుత్వం అంతా మొత్తం దిగజారి వ్యవహరిస్తుంది. ఎట్లా మళ్ళీ ఇవాళ తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ గారిని, ఎలా ఉండబోతుంది? సో మళ్ళీ విచారణ కోసం పోలీసు వాళ్ళైతే అల్లు అర్జున్ ని వాళ్ళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. కేవలం గంట పాటే విచారణ చేస్తారనుకున్నారు, కానీ సుదీర్ఘంగా 4 గంటల పాటు విచారణ అయితే జరిగింది. సో పోలీసు వాళ్ళు అయితే 20 క్వశ్చన్లు అడగడం జరిగింది, కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అక్కడిని పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ ని సీఎన్జీ కన్స్ట్రక్షన్ కోసం మళ్ళీ సంధ్య థియేటర్ కి తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ జరిగిన సంఘటన ఏ విధంగా మళ్ళీ సంధ్య థియేటర్ తీసుకెళ్ళడం అది కరెక్ట్ అంటారా? ఒక ఏమంటారు, ఆయన ఒక అరెస్ట్ అంటే నిందితుడిని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళడం అది ఎట్లా, ఎంతవరకు జరగలేదు? తీసుకెళ్ళాలి, మళ్ళీ సంధ్య థియేటర్ కి తీసుకెళ్లి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారని టాక్ వచ్చింది, 90% తీసుకెళ్లారు. సో ఇదంతా ఎందుకంటే ఆ మహిళ చనిపోయిందని పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అతను ఇవ్వలేదని ఫాల్స్ అలిగేషన్ పోలీసు వారి పైన చేయడం వల్ల సో అతని మళ్ళీ ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకెళ్ళడం అయితే జరిగింది. బెయిల్ అనేది ఇంకా పొడిగిస్తారా లేకపోతే ఇంతటితో మధ్యవర్తిగా? సో బెయిల్ అనేది పొడిగిస్తారంటే అది కోర్టులో ఉంది కదా, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ చెందిన విషయం కాబట్టి వాళ్ళు ఇస్తారా ఇయ్యారా అనేది మనం వేచి చూడక తప్పదు. నెక్స్ట్ ఎవరన్నా క్వశ్చన్స్? అంటే అల్లు అర్జున్ గారిని ఈ విధంగా తీసుకెళ్లడం, ఒకవేళ జైల్లో వేస్తే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటది బయట? సో జైల్లో వేస్తే ఇంతకుముందు చాలా మంది హీరోలు కూడా వెళ్ళారు. సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ జైలుకి వెళ్ళి వచ్చారు. సుమన్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది జైలుకి వెళ్ళి వచ్చారు. తమిళ ఇండస్ట్రీలో ఆల్రెడీ మన కేశవ్ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. సో అల్లు అర్జున్ వెళ్ళడంలో అంత ఎలాంటి సందేహం అంటే అన్న జైలుకి వెళ్ళేంత తప్పు అల్లు అర్జున్ చేశారు అనుకుంటున్నారా మీరు? అంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లో బస్సులు ధ్వంసం చేసినందుకు అంటే ఒక సామాన్య రైతు బిడ్డను అయితే జైలుకి వేస్తారు. అంటే పుష్ప లాంటి హీరోని జైల్లో వేయడంలో తప్పేముంది? న్యాయం చేశారు అంతే కదా, చట్టం అందరికి సమానమే. ఇప్పుడు రైతు బిడ్డ ఏం తప్పు చేయలేదు కదా, అక్కడ ఏమో ప్రాణ ఆస్తి నష్టం జరిగింది, కేవలం ప్రభుత్వం బస్సులు ధ్వంసం చేశారు. ఇక్కడైతే ప్రాణాలు పోయినాయి, ఒక మహిళ ప్రాణం పోయింది, ఒక అబ్బాయి ఇంకా చావు బతుకుల మధ్య ఐసీయూలో వెంటిలేషన్ పైన ఉన్నారు. సో దానికి జైలుకు పోకపోవడం దాంట్లో అల్లు అర్జున్ తప్పంటారా మీరు? సో అల్లు అర్జున్ తప్ప అంటే చెప్పలేం, ఆల్రెడీ పోలీసులు చెప్పారంట. సో ఇట్లా మహిళ చనిపోయింది మీరు వెళ్ళిపో అంటే కూడా అతను వినకుండా ఇట్లా రోడ్ షో చేయడం అదైతే తప్పు. చాలా పెద్ద ఈయనకంటే చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు. సో అక్కడ సంఘటన జరిగింది, ఒక మహిళకి, ఒక సామాన్యమైన మహిళకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకి అండంగా ఉండి ఈ రోజు పెద్దవాళ్ళు ఈ రోజు అల్లు అర్జున్ ఒక రోజు జైలుకి వెళ్తేనే పెద్ద సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ వచ్చి పరామర్శిస్తారు. అలాంటి ఆ బాబు హాస్పిటల్లో గత 15 రోజుల నుంచి ఉన్నాడు. సో ఎవరు కూడా సినీ పెద్దలు వెళ్ళి అతన్ని చూడలేదు. అంటే పేదవాళ్ళకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయం. బ్రదర్ అయితే ఫైనల్ గా ఏం చెప్తా ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా? సో ఫైనల్ గా ఏం చెప్తానంటే ఇలాంటి బెనిఫిట్స్ వచ్చేటప్పుడు సో వాళ్ళు సరైన పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సో అంతా కూడా సెక్యూరిటీ పరంగా థియేటర్ యాజమాన్యం కూడా సరైన భద్రత తీసుకొని సో మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా జరగకుండా చర్యలు అయితే తీసుకోవాలి. అల్లు అర్జున్ సో మోసం లెక్క పెడతారు అల్లు అర్జున్ అలా ఏం లేదు. కాకపోతే ఇందులో ఇద్దరి పాత్ర ఉంది, పోలీసుల పాత్ర ఉంది, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ పాత్ర ఉంది. సో ఇద్దరు టేక్ కేర్ చేసుకున్నాయి. కాకపోతే అది ఎలా మిస్ అయిందో కానీ మొత్తానికి అయితే ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. సో అది గవర్నమెంట్ బాధ్యత వహించాలి, అల్లు అర్జున్ బాధ్యత, ఇద్దరు బాధ్యత వహించాలి దాన్ని.
ఎలా ఉందండి అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగింది కదా, సో అసలు దీని అంతటి కారణం ఎవరంటే ఏమని చెప్తారు? చెప్తున్నా కదా, పోలీసులు ఫస్ట్ అతన్ని రాకుండా చూసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ లేదంటున్నారు, సో పర్మిషన్ లేదంటే ఇంటికనే హౌస్ అరెస్ట్ చేయాలి పోలీసులు. అదొక ఇష్యూ. కాకపోతే మరి అతనికి సమాచారం అందిందో తెలియదు. సో అతను కూడా క్రౌడ్ సమాచారం ఉందో లేదో తెలుసుకున్నాక రావాలి. సో ఇద్దరి పాత్ర ఉందన్నమాట. అంటే కావాలనే కొంచెం రచ్చలేపుతున్నారు అని చెప్పి చాలా మంది కావాలని చేస్తున్నారు. కావాలని ఏం లేదు. గవర్నమెంట్ ఏంటంటే సామాన్యులకి అండగా ఉండాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో ఒకవేళ ఇది పట్టించుకోకుంటే మళ్ళీ గవర్నమెంట్కే పేరు వస్తుంది, పెద్దవాళ్ళని వదిలిపెట్టి. సో కాకపోతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇదంతా జరగడానికి కేవలం అల్లు అర్జున్ గారి అభిమానులే కారణం అంటారా? ఏం చెప్తారు? ఇంకా ఇది ప్యూర్లీ ఇట్ ఇస్ యాక్సిడెంట్, అది ఎవరి కారణం ఉండదు. బట్ ఇంత జనాలు వస్తారు అక్కడ, ఆర్టిస్ట్ కాకుండా చాలా థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఫిలిం వీళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు వీళ్ళు చూసుకొని వచ్చేది అంటే పోలీసులకు పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. సో ఇతనికి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో ఇతను సరిగా క్లారిటీ లేదు, ఇందులో క్లారిటీ మిస్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏది నిజమని బయటపడదు. అప్పటి వరకు మనం ఏం చెప్పలేము. ఓకే, ఒక విధంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేయాలనుకుంటే ఏం చేస్తే బెటర్ అంటారు? నా ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు వాళ్ళు, బట్ ఎవరికి తోచిన ఏదో మనం సాయం చేస్తున్నారు. ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు. కాకపోతే ఆ బాబుని మాత్రం ఇంకా మంచి పెద్ద ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, త్వరగా అతను కోలుకుంటారు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, పోయిన వాళ్ళు ఎప్పుడు తిరిగి రాలేరు. ఒకవేళ అల్లు అర్జున్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినా కానీ ఆయన జైలుకి పంపించడం అనేది కరెక్ట్ అంటారు? కావాలని జైలు పంపిస్తే కోర్టులు ఉన్నాయి, అతను కోర్టులో పోయి కూడా డిపాజిషన్ వేసుకోవచ్చు. కావాలని ఎవరు పంపే ఒకరు ప్రూవ్ అయితే అతను వెళ్ళడం ఎవరు ఆపలేదు. ఫైనల్గా ఏం చెప్తారండి ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి? అంటే ఎవరి సెక్యూరిటీ ఫస్ట్ యాజ్ ఏ ఇండివిజువల్గా మన ఫ్యామిలీ సెక్యూరిటీ మనం చూసుకోవాలి. అంత క్రౌడ్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలా వద్దా అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ రామ్ చరణ్ మూవీ కూడా వస్తుంది, గేమ్ చేంజర్. దానికి ఏమన్నా మరి బెనిఫిట్ షోలు వేస్తారంటారా? దానికి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ చెప్పారు మొన్న అసెంబ్లీలో, బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచమని చెప్పాడు. అది సామాన్యులకు కూడా కొంచెం మంచిది అనుకుంటున్నాను నేను. అంటే ఈ ఇష్యూతో సినీ ఇండస్ట్రీకి దెబ్బ పడిందని చెప్పొచ్చా? పుష్పతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్తో ఎవరికి దెబ్బ పడదు. ప్రజెంట్ ఇది కొంచెం హాట్ టాపిక్ అంతే, కొన్ని రోజులు అయితే కూల్ అయిపోతుంది. ఎవరికి ఎలాంటి దెబ్బ పడదు, అందరూ బాగానే ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే.